హలో అండి, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు నేను హోమ్ మేడ్ గ్రనోలా చేసుకుంటున్నాను. అందరికి తెలుసు కదా, గ్రనోలా మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఓట్స్. సో ఈ ఓట్స్ తోటి నా దగ్గర ఉన్న కొన్ని నట్స్ వేసుకొని హోమ్ మేడ్ గ్రనోలా చేసుకుంటున్నాను. దీనికి మనకి కావాల్సింది ఓట్స్. నేనైతే ఇక్కడ 2 కప్స్ ఓట్స్ తీసుకుంటున్నాను. 2 కప్స్ ఓట్స్ అండ్ ఇవి వచ్చేసి వాల్నట్స్. 1 కప్ వాల్నట్స్ తీసుకున్నాను. 1 కప్ ఆల్మండ్స్, ఒక హాఫ్ కప్పు రైజిన్స్, బ్లాక్ రైజిన్స్ తీసుకున్నాను. సో మనకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కావాలి, సిన్నమన్ కావాలి. సో మెయిన్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ కావాలి. ఇది వచ్చేసి నాకు 1/3 కప్ ఆలివ్ ఆయిల్. ఇది డిపెండ్స్, మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. చూసారు కదా అది. సో కొంచెం స్వీట్నెస్ కోసము నేనైతే మేపుల్ సిరప్ వాడుకుంటున్నాను. సో మీరైతే హనీ వేసుకోవచ్చు. హనీ అయినా మేపుల్ సిరప్ అయినా బోత్ ఆర్ సేమ్ ఫైన్, టేస్ట్ బాగుంటుంది. సో షుగర్ వేసుకోక్కర్లేదండి దీనికి. హనీ వేసుకుంటేనే, హనీ కానీ మేపుల్ సిరప్ వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటాయి. ఇక నట్స్ మన ఇష్టము. సో నాకు ఈరోజు నా హోమ్ దగ్గర నాకు అవైలబిలిటీ ఈ 2 నట్స్ ఉన్నాయి. సో ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్. ఇక్కడ మనం ఇంకా మంచి నట్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఓకే, స్టార్ట్ చేద్దామా. ఒక బౌల్ తీసేసుకొని ఇవ్వండి, 2 కప్స్ ఓట్స్ వేసేసుకున్నాము. సో ఈ 2 కప్ ఓట్స్కి ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఈ నట్స్ ఇవన్నీ కొంచెము ఫైన్గా చాప్ చేసుకొని వస్తాను. ఇదిగోండి, వాల్నట్స్ని ఆల్మండ్స్ని ఇలా కట్ చేసుకున్నాను. మీరు ఇంకా మిషనరీలో చేసుకుంటే ఆల్మండ్స్ ఇంకా మంచిగా స్లైసెస్ వస్తాయి కదా, అవి కూడా థిన్ స్లైస్ లాగా చేసుకోవచ్చు. నేను హ్యాండ్తో కట్ చేసేసాను. సో వీటిని ఇప్పుడు మన ఈ 2 కప్స్ ఓట్స్ ఉన్నాయి కదా, వీటిలో నేను ఇప్పుడు ఈ చూసారా కట్ చేసుకున్న వాల్నట్స్ వేసుకున్నాను. ఇక్కడ మీరు వాల్నట్స్కి బదులు పీకాన్స్ వేసుకోవచ్చు. సో నేనైతే వాల్నట్స్ వేసుకుంటున్నాను. సో అలాగే ఇంకోండి, 1 కప్పు ఆల్మండ్స్ వేసుకున్నాము. సో ఇందులో ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ చూసారు కదా, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇది ఊరికే బ్యాలెన్స్ చేయడం కోసము. ఇది సాల్టీగా ఉండకూడదు, ఊరికే జస్ట్ కొంచెం లైట్గా వేసుకున్నాము. అలాగే ఇందులో ఇప్పుడు ఇదిగోండి, ఒక హాఫ్ టీ స్పూన్ సిన్నమన్, ఇంకొక హాఫ్ టీ స్పూన్ కూడా వేసుకున్నాము. ఇది మనం ఎంత వేసుకున్నా కూడా మంచి ఫ్లేవర్ తోటి బాగుంటుంది. సో 1 టీ కొంచెం తగ్గింది. సో ఓకే, చూసారు కదా, హాఫ్ టీ స్పూన్ అంటే 1 టేబుల్ స్పూన్ అనమాట. సో ఇవి వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో స్వీట్నెస్ కోసము నేను మేపుల్ సిరప్ వేసుకుంటానని చెప్పాను కదండి. ఇదిగోండి మేపుల్ సిరప్. ఇప్పుడు దీనిని మనకు ఎంత కావాలో వేసుకుందాం. నేను ఈ వెనిలా ఎక్స్ట్రాక్ట్ని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. మన బిట్ మిస్ అయింది. హాఫ్ టీ స్పూన్ వెనిలా వేసుకున్నాను. సో వెనిలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో సిన్నమన్ వెనిలా టుగెదర్ చాలా బాగుంటాయి, టేస్ట్ బాగా ఇస్తుంది, ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇప్పుడు నేను చూడండి, 1 టీ స్పూను మేపుల్ సిరప్ వేసుకుంటున్నాను. ఇది డిపెండ్స్ అండి, మీకు ఎంత స్వీట్నెస్ కావాలంటే అది వేసుకోవచ్చు. ఇది యాక్చువల్ కొంచెం స్వీట్గానే ఉంటుంది. మనం వీటిని యాక్చువల్గా స్నాక్ లాగా తీసుకోవచ్చు, లేదంటే మన పుడ్డింగ్స్లో అట్లా, లేదా స్మూతీస్లో టాప్ మనం సర్వింగ్ చేయొచ్చు. సో ఇంకొక టీ స్పూన్ కూడా వేసుకుంటాను నేను దీంతో ఒక 3 టీ స్పూన్స్ మేపుల్ సిరప్ వేసేసుకున్నాను. మీరు ఇక్కడ మనం కావాలంటే హనీ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే మేపుల్ సిరప్ వాడుకునేస్తున్నాను. మనము ఆయిల్ అండి, ఆలివ్ ఆయిల్ చూసారా, 1/3 కప్ అంటే చూసారు కదా, 79 ml. సో ఇది నేను ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే బటర్ వేసుకోవచ్చు. సో ఆలివ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు, డిపెండ్స్. సో దీనిని ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకుందాము. సో నేను అన్నిటిని ఇట్లా మంచిగా ఒక వుడ్ స్పాచులా తీసుకొని మొత్తం ఇట్లా మిక్స్ చేసుకున్నాము. చూడండి, అన్నీ కోటింగ్ అవ్వాలి, సిన్నమన్ అన్ని ఫ్లేవర్స్ దీనికి. సో మనకు కావాలంటే ఇంకా మీకు చెప్పాను కదా, పీకాన్స్, ఎవ్రీథింగ్ అనమాట, సన్ఫ్లవర్ సీడ్స్, ఎనీ సీడ్స్, గుడ్ సీడ్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తే ఇంకా బాగుండేది. సో నాకు ఇవాళ ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో వాటితోనే చేసుకుంటున్నాను.
సో ప్రస్తుతానికి ఈరోజు ఇలా తయారు చేద్దాము. ఇప్పుడు ఈ రైజిన్స్ ఉన్నాయి కదా, ఈ రైజిన్స్ని తర్వాత వేసుకుందాము, ఇప్పుడే చేయొద్దు. ఇప్పుడు ఇదన్నిటిని ఇట్లా మిక్స్ చేసుకున్నాను కదా, తర్వాత నేను ఇలా ఒక బేకింగ్ షీట్లో పెట్టుకొని బేక్ చేసుకుంటాను. చూడండి, నేను ఇలా ఒక బేకింగ్ షీట్లో ఇవన్నీ ఇట్లా స్ప్రెడ్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనిని నేను అవెన్లో 370 ఫారెన్హీట్లో పెట్టి నేను బేక్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఒక 10 మినిట్స్ బేక్ చేసి తర్వాత మళ్ళీ అవుట్ సైడ్ తీసి మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఒకటి యాడ్ చేద్దాము. ఓవెన్లో పెట్టేశాను. ఒక 10 మినిట్స్ బేక్ చేసుకుని అవుట్ సైడ్ తీసి తర్వాత చూద్దాము. మళ్ళీ ఒక 10 మినిట్స్ అయింది. నేను ఓవెన్లోంచి బయటకు తీసుకొచ్చాను ఈ గ్రనోలాని. ఇప్పుడు దీనిలోకి మనము చెప్పాను కదా ఇందాక రైజిన్స్ ఉన్నాయని చెప్పి, సో రైజిన్స్ని కూడా యాడ్ చేసుకున్నాం. ఇవ్వండి, ఎండు ద్రాక్ష రైజిన్స్. సో వీటిని ఒకసారి, ఎందుకంటే ముందే వేస్తే తొందరగా బర్న్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి, సో ఒక్కసారి అంతటిని మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ బేక్ చేసుకుంటాను. ఇది చెప్పానండి 370 డిగ్రీ సెంటీగ్రేడ్స్లో 20 to 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. డిపెండ్స్, కావాలంటే మధ్యలో మనం ఒకసారి ఓవెన్ ఓపెన్ చేసి చూసుకొని చెక్ చేసుకుంటే బెటరు. ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ బర్న్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి నేను ఓవెన్లో పెట్టేసి వస్తాను. సో నేను గ్రనోలా అవుట్ సైడ్ తీసుకున్నాను. చూడండి, ఇది 25 మినిట్స్ అయిందండి. సో స్టిల్ ఇంకా సాఫ్ట్గా అనిపిస్తున్నాయి. చూసారు కదా, నాకు క్రంచీ సౌండ్ రాలేదు. చూసారా, క్రంచీ సౌండ్ రావాలి గ్రనోలాకి. చూద్దాం, చెక్ చేస్తున్నాను. చూడండి, ఇంకా రాలేదు. సో నేను మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ పెట్టుకుంటాను. సో టోటల్గా మనకి అప్పుడు 35 మినిట్స్ అయినట్టు అవుతుంది. నేను 370లోకి నేను ఫారెన్హీట్స్లో పెట్టాను, కానీ నా ఓవెన్ 345 దగ్గరే స్టాప్ అయిపోయింది. సో నేను 345 మీద 30 మినిట్స్ అయింది, 25 మినిట్స్ అయింది, సారీ. సో నేను ఇంకొక 10 మినిట్స్ పెడతాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇక్కడ కొంచెం స్వీట్ టేస్ట్ చేశాను. కొంచెం స్వీట్ తక్కువ అనిపించింది. సో నేను మేపుల్ సిరప్ 3 టేబుల్ స్పూన్స్ వేసాను కదా, సరిపోలేదు. సో నేను ఇప్పుడు దీంట్లో ఇంకొంచెము సిన్నమన్ షుగర్ కలిపి మిక్స్ చేస్తాను. ఇదండి, వైట్ షుగరు అండ్ సిన్నమన్ రెండు మిక్స్ చేశాను. ఇదొక నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను షుగరు, వైట్ షుగరు. అండ్ ఒక సిన్నమన్ వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుందండి, వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో దీనిని ఇప్పుడు నేను దీంట్లో స్ప్రింకిల్ చేసేసుకుంటాను. ఇప్పుడు స్ప్రింకిల్ చేసేసుకొని మళ్ళీ మనం ఒకసారి బ్రేక్ చేసేద్దాము. మళ్ళీ అవెన్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ బేకింగ్ పెడతాను. ఈ గ్రనోలాని నేను అవుట్ సైడ్ తీసేసాను. చూడండి, ఇలా మంచిగా రోస్ట్ అయిపోయింది. సో మంచిగా మనము దీన్ని ఒక బౌల్లోకి మార్చేసి మొత్తం మిక్స్ చేద్దాను. ఈ ట్రేలో మిక్స్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. సో మనం వేరే బౌల్లోకి మార్చేసి మొత్తం షుగరు అంతా వేసాం కదా, నేను సిన్నమన్ పౌడరు అదంతా దాంట్లో మిక్స్ అయ్యేలాగా ఒకసారి బౌల్ చేంజ్ చేసుకుందాం. సరే, బౌల్లోకి చేంజ్ చేశాను. చూడండి, సౌండ్ కూడా మనకి క్రంచీగా వస్తున్నాయి, మంచిగా రోస్ట్ అయిపోయినాయి ఈ ఓట్స్ ఇవన్నీ. సో మన గ్రనోలా రెడీ అయిపోయింది. ఒకసారి మనం మొత్తం బౌల్ని ఇట్లా టాస్ చేసి మిక్స్ చేసేసుకొని వేరే బౌల్లోకి మార్చుకుందాము. మిక్స్ చేసేసాను. చూద్దాం గ్రనోలాని క్రంచీ సౌండ్ వస్తున్నాయో లేదో. చూడండి, చూసారా, క్రంచీగా ఉన్నాయి కదా, ఇదనమాట, ఇలా ఉండాలి. సో వీటిని మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుందాము కొంచెం కూల్ అయిన తర్వాత. సో చూడండి, నేను ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఈ గ్రనోలా వేసి పెట్టుకున్నాను. సో ఈ గ్రనోలా అంతటిని మనం 2 కప్స్ ఓట్స్ అలా మెజర్మెంట్స్లో వేసుకున్నాం కదా, ఇన్ని వచ్చాయి. సో ఇప్పుడు వీటిని మనము ఎలా తినొచ్చు అంటే, సీరియల్స్ లాగా తినొచ్చు. ఒక బౌల్లో వేసేసుకొని మనం మిల్క్తో కానీ లేదా ఎనీ
ఆల్మండ్ మిల్క్తో కానీ గ్రీక్ యోగర్ట్తో కానీ తీసుకొని తినొచ్చు. లేదంటే దీనికి ఇంకొంచెం మనం హనీ యాడ్ చేసేసి ఇట్లా సీరియల్ బార్స్ లాగా కూడా చేసుకోవచ్చు, లేదంటే బాల్స్ లాగా చేసుకోవచ్చు. ఇది నేనైతే ఒక పుడ్డింగ్స్లో వాటిలో వేసుకోవడానికి వేసుకున్నాను, ఎలాగైనా తీసుకోవచ్చు. సో నేను నెక్స్ట్ ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను, దీన్ని నేను ఎలా దేంట్లో యూజ్ చేస్తాను అనేది. సో ఇట్లా డైరెక్ట్గా ఇవి ఇలా తినచ్చు, స్నాక్ లాగా తినచ్చు. పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే మాత్రం దీనిని ఇంకొంచెం మనం దీనికి కొంచెం స్వీట్ యాడ్ చేసి, అంటే హనీనే వేసుకోవచ్చు. హనీ వేసుకొని దానికి మనకి మంచిగా బాల్స్ లాగా వస్తాయి, లేదంటే స్క్వేర్ టైప్లో కూడా వస్తాయి. అలా చేసేసుకొని సీరియల్ బాల్స్ లాగా చేసుకోవచ్చు. చూడండి, హోమ్ మేడ్ గ్రనోలా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి, క్రంచీగా తింటూ ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. హెల్తీగా చేసుకున్నాము. ఓన్లీ ఏంటంటే మనకి కొంచెము స్వీట్నర్ కోసము నేను కొంచెం మెప్పిల్ సిరప్ వాడుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా వేసుకున్నాను. సో కొంచెం మనకి స్వీట్ కావాలి కదా, సో అదనమాట. సో చూడండి ఎలా ఉంది ఇది. మీకు బాగా అనిపించిందా? నచ్చితే చూడండి, మంచిగా వీడియో మొత్తము ఫుల్గా చూసేసి ఒక లైక్ చేసేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.